నిశ్శబ్దంగా ఉండాలి. నీ గెలుపు పెద్ద శబ్దమై ప్రపంచానికి వినిపించేంత వరకు కూడా. నార్మల్ 1 BHK లో ఉన్నా కూడా అతని యొక్క ఫ్యామిలీ ఒకసారి ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదిస్తే ఈజీగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక అతిపెద్ద క్వార్టర్స్ లోకి భవనంలోకి వెళ్ళిపోతుంటుంది. అప్పటి నుండి ఆ 22 సంవత్సరాల నుండి 62 సంవత్సరాల వరకు అతను ఏది చేసినా గొప్పగానే కనిపిస్తూ ఉంటుంది, మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. అతను ఏ ఒక 5 నిమిషాలు మాట్లాడినా అది ఒక ప్రెస్ కవరేజ్ లాగా తయారవుతుంది. నిశ్శబ్దంగా ప్రయాణం చేయాల్సినటువంటి వయసు, నాలెడ్జ్ గెయిన్ చేయాల్సినటువంటి కాలంలో వస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క ప్రొడక్ట్కోగలిగారు. ఈ 3 months మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. తర్వాత 2 years తర్వాత ఏ ఉద్యోగం లేదు, చెప్పాను నేను ఇవి చేయాలి కానీ 22 సంవత్సరాల నుంచి అంటే ఇలాంటి ఎకనామిక్ సోర్స్ అని కనబడతలేదు. లైఫ్ లాంగ్ ఇంటికి దూరంగానే ఉండాలి, డబ్బు కష్టం ఉంటుంది. ద ప్లేస్మెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ప్యాకేజ్ ఆల్సో. మనము రాయబోయేటువంటి ఎగ్జామ్ ద్వారా మనకు టాప్ 10 కాలేజెస్ లో సీట్ వస్తే ఆటోమేటిక్ గా లాస్ట్ సెమిస్టర్ లోనే మనకు ప్లేస్మెంట్ వస్తుంది. ఉద్యోగం గురించి చెప్పులు అరిగేలా తిరగాల్సిన అవసరం లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు నీకు రావాలి అంతే. ఇది ఒక్కటే రిజల్ట్ నీ లైఫ్ మొత్తం. దీన్ని ఏమంటారు తెలుసా? ప్యారిటో. ఫోకస్డ్ గా వర్క్ చేయాలి. ఏది మన లైఫ్ ను చేంజ్ చేస్తుందో దానిపైన మాత్రమే మనం వర్క్ చేయాలి. డోంట్ ఫోకస్ వాట్ యు డోంట్ వాంట్. మీరు ఫోకస్డ్ గా చదవగలిగితే ఆటోమేటిక్ గా మీ మైండ్ లో ప్రింట్ అవుతుంది. చేయడానికి గుర్తుండడానికి గల వండర్ఫుల్ టిప్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైనా ఒక లెసన్ కానీ ఒక ఆన్సర్ కానీ చదివినప్పుడు పొమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఏంటంటే పొమోడోరో టెక్నిక్ ఏమంటుంది? అండ్ లలిత జ్యువెలర్స్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్స్